ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపు తిరిగింది. అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పిస్తూ తిరుగులేని శాసనం ఆమోదం పొందింది. ఈ నిర్ణయం ప్రజా సంకల్పానికి దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి బిల్లు ఆమోదం నేపథ్యంలో శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయనిపాలెంలో రైతులతో కలిసి సీఎం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీ సమేతంగా దీపహారతి నిర్వహించి రాజధాని నిర్మాణానికి సంకల్ప బలం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి విజయం దేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం అన్నారు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి చేసిన త్యాగం ఈ విజయానికి పునాది అని తెలిపారు. 1600 రోజులకు పైగా సాగిన ఉద్యమం ఒక చరిత్రగా నిలిచిందని చెప్పారు. అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమని, ఇప్పటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేకపోయినా ఇప్పుడు శాశ్వత అడ్రస్ దక్కిందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అమరావతి నిర్మాణం పూర్తయ్యాక ప్రధాని మరోసారి ప్రారంభోత్సవాలకు వస్తారని, ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం పార్లమెంట్ లో వాకౌట్ చేసిన వారిని ప్రజలు బ్లాక్అవుట్ చేస్తారంటూ పిలుపునిచ్చారు. అమరావతిని వ్యతిరేకించిన వారి వైఖరిని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. మావిగన్ వంటి వ్యాఖ్యలతో రాజధానిపై అసహ్యంగా చేయడం తగదని సీఎం మండిపడ్డారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర మట్టి జలాలతో రాజధాని స్థలాన్ని పునీతం చేశారు. రైతులతో కలిసి భక్తి శ్రద్ధలతో దీపహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అమరావతి రైతులు, మహిళలు పాల్గొన్నారు.